Check. First of all, praise the Lord. Hallelujah. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ పునరుద్ధానం పరమ తండ్రిని ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజే మన చర్చ్కి ఎవరైనా నూతనంగా వచ్చినట్లయితే ముందుగా వారికి ప్రేమపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరిదైనా బర్త్డే, బ్యాప్టిజం డే, పెద్దవారిది ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్న వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాను. పాడిన పాటలను బట్టి, చేసిన ఆరాధనను బట్టి, చెప్పబడిన సాక్ష్యములను బట్టి ప్రభువు నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లాస్ట్ వీక్ మనం ఒక టాపిక్ చూస్తున్నాం. ఏమిటండి అది? అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్, పరిమళ పుష్పముల గురించి మనం చూస్తున్నాం. ఇందాక పాడిన స్పెషల్ సాంగ్ కూడా షారోను పొలములో పూసిన పుష్పం, పరిమళ సువాసన కలిగింది అని చెప్తున్నాం. ఎన్నో పుష్పాలు ఉంటాయి, బట్ షారోను పొలములో పూసిన పుష్పమునకున్న పరిమళం మరి దేనికి ఉండదు అని చెప్తున్నారు. ఆ షారోను పుష్పాన్నే మన భారతదేశంలో కొందరు రోజ్ అంటారు, గులాబీ అంటారు. కానీ తేడా ఉంది కొంచెం. ఏదైనా నేను పరిమళిస్తేనే నా దగ్గరకు అనేకులు వస్తారు. నాలో దేవుని సువాసన అనేది ఉంటేనే అనేకులకి అది మధురంగా ఉంటుంది. అలా పరిమళించిన వారు ఎవరు అనేటువంటి విషయం చూస్తే, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ, సమరయ స్త్రీ పరిమళించినట్లుగా, ఆ సమరయ ప్రాంతమంతా కూడా పరిమళించినట్లుగా మనం చూసుకున్నాం ఒక విషయాన్ని. ఈరోజు ఈ భాగాన్ని ముగించుకుందాం పిల్లరా. కొంచెం ముందుకు వెళదాం. మార్కు సువార్త చూద్దాం. 5వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. మార్కు సువార్త, బుక్ ఆఫ్ మార్క్ 5:20. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. మొదటగా మనం పరిమళించింది ఎవరంటే లేడీ ఆఫ్ సమరయ అన్నాం. రెండవది ఇక్కడ ఎవరు అంటే పరిమళించింది లీజియన్ ఆఫ్ డీమన్స్, సేన దయ్యం పట్టినవాడు. లీజియన్ ఆఫ్ డీమన్స్ ఆర్ డెవిల్స్ ఆర్ ఈవిల్స్. సేన అంటే అనేక దయ్యములు పట్టినటువంటి వ్యక్తి. ఎక్కడున్నాడు అంటే గెరాసేనుల ప్రాంతం. ఆ ప్రాంతానికి యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి దోణిలో ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ముందు దిగాడు, కానీ దోణి శిష్యులు దిగలేదు త్వరగా. ఎందుకు అంటే ఆయన ఎటు వెళ్తున్నాడు? ఆ ప్రయాణం సమాధుల దగ్గరికి వెళ్తున్నాడు. ప్రభువా, ఊరిటుంది, అటు వెళ్తున్నారేంటి? ఆయన మాట్లాడలేదు, వెళ్ళిపోతున్నాడు. ఇక ఆయన వెనక వెళ్ళక తప్పలే పరిస్థితుల్లో ఒక్కొక్క శిష్యులు దిగారు. సమాధుల దగ్గరికి ఎందుకు ప్రభువా అని చూస్తే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. వాడికి వస్త్రాలు లేవు, జుట్టు పెరిగిపోయి, గడ్డం పెరిగిపోయి, రాళ్లతో తన్ను తానే కొట్టుకుంటున్నాడు. కారణం ఏమిటంటే వేల దెయ్యాలు అతనిలో ఉన్నాయి. పెడితే తిండు, చెబితే వెండు, మనుషులు పట్టుకుంటే గాయపరుస్తాడు, గొలుసులతో కట్టేస్తే నులకతాళ్ళు తెంచినట్టు తెంచేస్తాడు. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, వేల దెయ్యాల చేత పీడించబడుతున్నాడు. అటువంటి వ్యక్తి సమాధుల్లో ఉన్నాడన్న సంగతి ప్రభువుకు తెలుసు, శిష్యులకు తెలియదు. అయినా సమాధుల దగ్గరికి ఎందుకు, అటెందుకు వెళ్తున్నావు అని అన్నాడు. వెంటనే దిగలేరు, తర్వాత దిగారు. వెళ్ళగానే ఆ దయ్యం పట్టిన వాడు మాట్లాడుతున్న మాట,
సర్వోన్నతుడైన దేవుని కుమారుడా యేసు, నాతో నీకేమి పని అని మాట్లాడుతున్నాడు. దయ్యం ఒప్పుకుంటుంది యేసుక్రీస్తు దేవుడు అని. సర్వోన్నతుడు అని యేసు, నాతో నీకేమి, మమ్మల్ని ఉండని, ఇతనిలో కొన్ని దినాల నుంచి, కొన్ని మాసాల నుంచి ఇతనిలో మేము కాపురం ఉంటున్నాం, మమ్మల్ని పంపించేయొద్దని బతిమలాడుతూనే దెయ్యాలు ఇతన్ని. అందరూ సమాజంలో బ్రతుకుతుంటే వీడు సమాధుల్లో బ్రతుకుతున్నాడు. ప్రభువుకు చూసి చాలా జాలిపడ్డాడు. అతన్ని చూసి అతన్ని బాగు చేయాలనుకున్నాడు, అతన్ని స్వస్థ చిత్తుణ్ణి చేయాలనుకున్నాడు. శిష్యులకు అర్థం కాలేదు విషయమే. అటు ఇటు చూశాడు ప్రభు. అతని మీద కనికరపడి అతనికి ప్రార్థించి అతనిలో ఉన్నటువంటి ఆ దయ్యములన్నిటి నుంచి కూడా ఎలాగోలా అతని నుంచి విడిపించాలని ఆ దయ్యాలన్నిటినీ కొన్ని పందుల గుంపుల్లోనికి తోలేశాడు. ఆ పందులన్నీ వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయినాయి. ఇతను మామూలు మనిషిగా మార్పు చెందాడు. ప్రైజ్ ది లార్డ్. చక్కగా బట్టలు కట్టుకున్నాడు. టౌన్లో మీటింగ్ పెడితే వచ్చి యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. అది పందుల యజమానులకు నచ్చలేదు. నువ్వు మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో అన్నారు యేసుక్రీస్తుని. మంత్రగాడని, చేతబళ్ళు చేస్తాడని రకరకాలుగా దేవుని దూషించి మా ఊరు విడిచి వెళ్ళిపో. బాగుపడిన అతను ఉన్నాడు చూసారా, స్వస్థచిత్తుడై బట్టలు కట్టుకుని నీట్గా కూర్చున్నాడు చూసారా. యేసు, నేను నీ దగ్గరే ఉండిపోతానంటున్నాడు. వాళ్ళేమో నువ్వు మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. గ్రహించండి పిల్లరా, ఇతను అంటున్నాడు నేను నీతో వచ్చేస్తాను ప్రభువా, నీతోనే ఉండిపోతానంటే నో, నన్ను వెంబడించటానికి అనేకులు ఉన్నారు, నువ్వు నాతో రావద్దు, కానీ ఇక్కడే ఉండు, నువ్వు పరిమళించు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వెలా మార్పు చెందావో, ఎలా బాగుపడ్డావో అనేకులకి సువాసనగా బ్రతుకు. అందుకని అతనికి పేరు పెట్టలేదు కాబట్టి లెజియన్ ఆఫ్ డెమన్స్ ఆర్ డెవిల్స్ ఆర్ ఈవిల్స్ అని చెప్తున్నాను నేను పిల్లలు. దయ్యం పట్టినవాడు, సేన దయ్యం పట్టినవాడు పరిమళించాడు. ఎక్కడట? దెకపొలి. దెక అంటే 10 పట్టణాల్లో అతను గొప్ప మిషనరీ అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. 10 ప్రాంతాల్లో దేవుని కోసం పరిమళించి 10 సంఘాలు స్థాపించాడు అతను. చాలామందికి అర్థం కాని విషయం ఏమిటంటే, పందుల్ని చంపేసేటండి యేసయ్య అంటాడు. గ్రహించండి, ఒక వ్యక్తి రక్షణ కోసం ఇంకొక నష్టపరచడం దేవునికి ఇష్టం లేదు. కానీ పందుల విషయంలో ఆత్మలు, అక్కడ దురాత్మలను పంపించేసి చంపేశాడు. మనకి దగ్గరలో బెంగళూరు ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఉంది. పందులకి మహా గిరాకీ ఎక్కువ. మళ్ళీ మీరు అనొచ్చు, ఏమండి ఆ మాంసం తినొచ్చా అని. నన్ను అడగొద్దు, నేను చెప్పలేను ఆ విషయాన్ని. దేవుని యొక్క విషయంలో ఎవరికి అభ్యంతరకరంగా బ్రతకమని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఎవరికి అభ్యంతరకరంగా బ్రతకొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చక్కగా బట్టలు కట్టుకుని కూర్చున్నాడు. అంటే ఆ దెకపొలి 10 ప్రాంతాల్లో పరిమళించాడు. ఎవరన్నా ఊహించారా అతని జీవితం అలా మారుతుందని పిల్లలు? ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతకు ముందు వరకు ఆ దెకపొలి ప్రాంతానికి క్రీస్తు ప్రభువారు ఎవరో తెలియదు. రైన్ ఫ్రాంక్ హార్టీ అనేటువంటి ఒక వ్యక్తి, రైన్ ఫ్రాంక్ హార్టీ, ఆఫ్రికా ఖండ ప్రజలకు సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఆయన తిరుగుతూ బాగా దాహం వేసి కూల్ డ్రింక్ తాగుదామని వెళ్ళాడు. అతను కోకోకోలా ఇచ్చాడట ఇతనికి, షాప్ అతను. అది తాగుతూ ఆ కూల్ డ్రింక్ షాప్ అతన్ని ఈయన అడుగుతున్నాడు, రైన్ ఫ్రాంక్ హార్టీ గారు, డూ యు నో జీసస్ క్రైస్ట్ అన్నాడు. యేసుక్రీస్తు నీకు తెలుసా అంటే అతనికి ఏమర్థమైందంటే
ఈ కోకోకోలా బ్రాండ్ తప్ప నా దగ్గర జీసస్ క్రైస్ట్ బ్రాండ్ లేదండి అన్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు? జీసస్ క్రైస్ట్ అంటే అది కూడా ఒక డ్రింక్ అనుకుంటున్నాడు, అది కూడా ఒక బ్రాండ్ అనుకుంటున్నాడు. యూ డోంట్ నో, తెలీదు. చాలామంది ఇది మత ప్రచారం అనుకుంటారు. కాదు, పాడైపోయినటువంటి మనస్సుల్ని బాగు చేయటం, అపరిశుద్ధంగా బ్రతికిన బ్రతుకుల్ని పవిత్రతలోనికి రక్షించబడటం, ఇది మార్చటం కాదు. ఎవ్వరూ సాధుపరచలేనిటువంటి ఆ సమాధుల్లో నివసిస్తున్న ఆ వ్యక్తిని ప్రభు బాగు చేశాడు. అందుకు దొరికిన ప్రతిఫలం ఏమిటంటే ఊరొదిలిపెట్టి వెళ్ళిపో. వ్యక్తి రక్షణ చాలా ప్రాముఖ్యమైనది పిల్లరా. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, బ్రతికి బాగుపడ్డాడు అన్నాడంటే అది సువాసనగా పరిమళించాలి, అనేకులకి ఆ సువాసన వెదజల్లబడాలి. అంతకుమించి దేవుడేం కోరలేదు. షారోను పుష్పం ఎలా పరిమళిస్తుందో మనము షారోన్స్ లాగా మారాలి. నేను పొందినటువంటి మేలు ఇందక్కడ సాక్ష్యం ఇస్తున్నారు చూసారా, అది సాక్ష్యం. దేవుడు వారి జీవితంలో స్వయంగా చేసిన కార్యాలు, చెప్పుడు మాటలు కాదు. సాక్ష్యం అనగా కన్నిన వినిన సంగతులను తెలుపుట, మన చేతులతో తాకిన, మన కళ్ళతో చూచిన, మనం అనుభవించిన మేలు, కష్టం నుండి విడుదల, ప్రమాదం నుంచి భద్రత. ఇక అయిపోయింది నా బ్రతుకు, పాతాళ కోపంలోనికి దిగిపోతున్నానన్న ఆ స్థలం నుంచి పరలోకం వైపు అడుగులు వేయించుట. ప్రైజ్ ద లార్డ్. అతను పరిమళించాడు. టౌన్లో మీటింగ్ పెడితే వచ్చి పాదముల దగ్గర కూర్చున్నాడు. ఆ ఓనర్స్ వచ్చి వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నారు. పిల్లలు ఆలోచించండి, మనము పరిమళిస్తున్నామా? దేవుడు నన్ను రక్షించిన విధానాన్ని గురించి చెప్పడానికి నేను సిగ్గుపడకూడదు. నన్ను బ్రతికించిన విధానాన్ని గురించి చెప్పడానికి సిగ్గుపడకూడదు. ఆయన ఏమై ఉన్నాడో, నాకేమై ఉన్నాడో నా జిహ్వ ఫలం ద్వారా ఆయన్ని ఘనపరుస్తూ విషయాన్ని ఉన్నదున్నట్లుగా చెప్పాలి. అది పరిమళించుట. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న మాట మనం చదువుకుంటూ ఉంటాం. మనము నూతనంగా జన్మించగానే పరిమళించాలి. ఎందుకంటే పాత జన్మ ఎంత కంపు కొట్టేదో, రోతగా జీవించేదో మనకి తెలియదు. క్రీస్తులో జన్మించిన తర్వాత నూతన జన్మ అనుభవాన్ని పంచుకోవాలి. ఊరోళ్ళందరూ విడిచిపెట్టేశారు ఇతన్ని బాగుపడ్డని. సమాధుల మీద పడుకునేవాడు వెళ్ళి. ఎంత దారుణం! అతను చూస్తేనే భయం. మరి ఇప్పుడు అతని దగ్గరికి కోకొల్లలుగా జనం. ఎంత మార్పు ప్రియులారా! మార్పు నీ జీవితంలో కనపడాలి. క్రీస్తు నీలో ఉన్నాడని నువ్వు చెప్పక్కర్లేదు. నోరు తెరవకుండానే ప్రభు యొక్క ప్రేమ నీలోంచి బయటికి రావాలి. ఆయన చూసిన చూపు, దైవ కళ నీ నేత్రాల్లో కనపడాలి. నువ్వు మాట్లాడితే ఎస్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్, ఇది కరెక్ట్ అని అనిపించాలి. పరిమళిస్తున్నారా? పరిమళ సువాసన ఎంతవరకు వెదజల్లుతూ ఉన్నారు? నీ ఇంట్లో నీకు మంచి సాక్ష్యం ఉందా? చెక్ చేసుకో. వీధిలో దాకా వద్దు, సమాజంలో దాకా వద్దు, నీ గృహంలో నీకు మంచి సాక్ష్యం ఉండాలి. ఆవేశాలు అందరికీ ఉంటాయి. కోపం ఎవరికి లేదు చెప్పండి? చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ కోపమే. దేవుడు నిన్ను రక్షించిన తీరు, నీ బ్రతుకు మార్చిన తీరు. అతనిక యేసును వదిలేయి అంటే వదిలేస్తాడు ఇక అతను. ఎందుకంటే బ్రతుకు మార్చాడు. బక్కగా అస్థిపంజరులాగా మారిపోయినటువంటి వ్యక్తి, అతనిలో కొన్ని సంవత్సరాల నుంచి దెయ్యాలు నివసిస్తున్నాయి, పీల్చి పిప్పి చేసాయి అతన్ని. అటువంటి వ్యక్తిని ప్రభు బ్రతికించి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇక్కడే ఉండు అన్నాడు, నా వెంట రావద్దు. నేను అభిమానులు సంపాదించుకుంటానికి ఈ భూమి మీదకి మనిషి అవతారంలో రాలేదు.
మనిషిని రక్షించటానికి వచ్చాను. ఇక్కడే ఉండి సాక్షిగా ఉండు. ఎన్నడూ ఊహించలేదు. 10 ప్రాంతాల్లో 10 పట్టణాల్లో దేవుని యొక్క సేవ చేశాడు అతను. పరిమళించుట, ఆ సువాసన, ఆ పర్ఫ్యూమ్ అనేది రావాలండి బయటికి. కొంతమంది పెర్ఫ్యూమ్స్ కొనేటప్పుడు, స్ప్రే కొనేటప్పుడు ఏం చేస్తారు? షాపులకు వెళ్ళి ఇక్కడ వేసుకుని చూస్తారు. కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ అయితే సీల్ తీయొద్దు అంటారు. ఏమ రైట్? వేసుకుని చూస్తారు, ఇంకా ఘాటు ఉందా, ఇంకా బెటర్ ఉందా, ఇంకా బ్రాండెడ్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. ఎందుకని? నచ్చలా, చాలా. ఆత్మీయత కూడా అలాగే ఉండాలండి. నేను బాగున్నానులే, పర్లేదు, నీతిగానే ఉన్నాను, నా ప్రార్థనకు జవాబు వచ్చేసింది, నో డౌట్, బాగానే ఉన్నాను అనుకుంటాక లేదు. ఆత్మీయతకు ఒక పరిమితి అంటూ ఉండదు. ఆధ్యాత్మికతలో ఎదుగుతూ ఎదుగుతూ ఉండాలి. పరిమళ సువాసన వెదజల్లాలి. బలురక్కసి చెట్లలోంచి పద్మం వచ్చినట్లుగా పాపభూయిష్టమైనటువంటి ఆ లోకం నుంచి నువ్వు ఒక పుష్పంలాగా బయటకు వచ్చి వికసించాలి, పరిమళించాలి. ఎందుకంటే ఆ సువాసన ఎక్కడుందని వెతుక్కుంటూ వెళ్తారు ప్రజలు. ఎక్కడుంది? అక్కడ సమయం గడపటానికి ఇష్టపడుతూ ఉంటారు. కొద్దిసేపు నీతో మాట్లాడితే నా కష్టం మర్చిపోతానే అని అనిపించాలి. పరిమళ సువాసన. ఆ సేన దయ్యం పట్టినవాడు ఆ విధమైన గొప్ప మార్పు చెందాడండి పిల్లరా. అంతకుముందు హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా మారిపోయింది అతనిది. అంతకుముందు వితౌట్ డ్రెస్, ఇప్పుడు చక్కని కాస్ట్యూమ్స్, హుందాగా మొత్తం మారిపోయాడు. దట్ మీన్స్ రెస్టోరేషన్ జరిగింది అతని జీవితంలో. ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధరించబడ్డాడండి. ఎవరు చేయగలరండి ఈ మార్పుని? ఏ వ్యక్తి తీసుకురాలేని మార్పు సర్వశక్తిమంతుడు అతనిలో మార్పు తీసుకొచ్చాడు. హల్లెలూయా. పరిమళించాలి. బాగుపడి అట్లాంటి వాడు అంటే పోలేదు అతను. అయ్యా నీ వెనకొచ్చేస్తానన్నాడు. నా వెనక కాదయ్యా, ఇక్కడే ఉండు, ఉన్న చోట ఫలించు, ఉన్న చోట ఫలించు. ఉన్న చోట నీ సాక్ష్యం చెడిపోయి అక్కడికి వెళ్తే బాగా చెప్తా, ఇక్కడికి వెళ్తే బాగా మాట్లాడుతున్న కోతలు కొయ్యొద్దు. నీ ఇంట్లో నీకు మంచి సాక్ష్యం ఉండాలి. నీ రూమ్లో, నీ డామ్లో నీకు మంచి సాక్ష్యం ఉండాలి. పరిమళించాలి. పరిమళ సువాసన వెదజల్లబడాలి. ఇంకొక విషయం చూద్దాం బ్రదర్. బుక్ ఆఫ్ 2 Kings చాప్టర్ 5 2-3 వర్సెస్. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదికి పోయి ఉండిరి. వారచ్చడి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ, అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర, నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను, అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, నేమ్లెస్ గర్ల్, పేరు లేదు ఈ అమ్మాయికి. ఇజ్రాయెల్ దేశం నుంచి బానిసగా తీసుకురాబడిన అమ్మాయి. ఆ అమ్మాయి ఏజ్ 12 to 15 ఇయర్స్ ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. నేనేమంటానంటే ఆ అమ్మాయికి ఒక పేరు పెడతాను, లిటిల్ మెయిడ్. ఇజ్రాయెల్ చిన్నది, లిటిల్ మెయిడ్. ఆ ఇంట్లో బానిసగా ఉంది. ఎవరు తీసుకొచ్చారు? నయమాను. నయమాన్ ఎవరు? సిరియా కంట్రీకి సైన్యాధిపతి, సిరియా దేశాన్ని. ఇతను చూస్తే సిరియా రాజే హడలెత్తిపోతాడు. తన దేశపు సైన్యాధిపతి అయినా తనకు భయమే. అలా ఉంటాడు, మహాపరాక్రమశాలి. ఇక ఆపోజిట్, అప్పుడు సిరియాకు ఆపోజిట్గా ఉన్న కంట్రీ ఇజ్రాయెల్ కంట్రీ. ఇజ్రాయెల్ రాజు భయపడిపోయేవాడు, సిరియా రాజు కూడా భయపడిపోయేంత పరాక్రమశాలి. నయమాను అంటే అర్థం అందగాడు అని. కానీ పేరుకు తగ్గట్టు లేదు. అతనికి ఒళ్ళంతా లెప్రసీ,
కుష్టు. సైనిక వస్త్రాలు కప్పుకుని యుద్ధం చేసి వచ్చి ఇంట్లో మళ్ళీ డ్రెస్ మార్చుకునేటప్పుడు కానీ ఏదో సమయంలో కానీ అతని కుష్టు ఈ బానిస పిల్ల కంటపడింది. లిటిల్ మెయిడ్. ఆమె పరిమళించింది. ఎలాగో చెప్తాను మీకు. ఎక్కడి నుంచి తీసుకురాబడింది ఈ అమ్మాయి? ఇజ్రాయెల్ దేశం. ఈ నైమాను సైన్యాధిపతి ఆ దేశం మీదకి దండెత్తి కొంతమందిని సంహరించి ఆస్తిని కొల్లగొట్టి ఈ పిల్లని అక్కడి నుంచి సంహరించి ఆ తల్లిదండ్రులను సంహరించి తీసుకొచ్చి బానిసగా పెట్టుకున్నాడు. ఈ అమ్మాయి కోపం ఉండాలా ఉండొద్దా? నా ఉసురు తగిలిందిరా అంటారు కొందరు. అయితే వీడికి తగిన శాస్తే జరిగింది అంటారు. కానీ ఈ పాప అలా అనుకోలేదండి. ఈ అమ్మాయి అనుకోలేదు. నా యజమానుడు నా దేశంలోని ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగుపడతాడు, ఇతను బాగుపడాలి అని కోరుకుంది. నిజమైన దేవుని పిల్లలు శత్రుత్వాన్ని పెంచుకోరండి ఎప్పుడు కూడా. నీతి యథార్థతతో బ్రతికే వాళ్ళు అందరితో సమాధానంగా ఉండటానికి నిత్యము ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయికి నష్టం కలిగింది. ఎందుకని? ఇతని పేరెంట్స్, ఇతని దేశం అంతా కూడా భ్రష్టత్వం చేసేసాడు ఈ వ్యక్తి, నైమాన్ అన్న వ్యక్తి. తీసుకొచ్చి తన భార్యకు పరిచారం చేయటానికి పెట్టుకున్నాడు. పిల్లలు ఆలోచించండి. ఇంట్లో పని మనిషిగా ఉంది. అటువంటి వ్యక్తి బాగుపడాలని తప్పించింది. ఇక పరిమళ సువాసనను ప్రారంభించింది. ముందు తన యజమానురాలకు చెప్పుద్ది, అమ్మా మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి పంపించండి, బాగుపడతాడు, మీరు చెప్పండి. సాహసం చేసింది, ధైర్యం చేసింది. నేను ముందే చెప్పాను, బేసిక్ అయితే వాస్తవానికైతే అతనుకున్న కుష్ఠరోగాన్ని బట్టి ఈ పిల్ల చాలా పెద్ద దావత్ చేసుకోవాలి, అంటే పండగ చేసుకోవాలి. కానీ లేదు, అతను ఎలాగైనా సరే బాగుపడాలి. ప్రేమ చూపించి సువార్త చెప్తోంది. అక్కడ తనకు నష్టము కలిగించినా సరే ప్రేమతో సువార్త చెప్పడానికి ప్రయత్నించాలి. క్రీస్తు ప్రభు ఎవరు? నీకేమవుతాడు ఆయన? నీకేం చేశాడు? అది మాత్రం చాలు. ఎక్కడ లేని ఎక్స్ట్రాలు అవసరం లేదు. ఆయన సిలువ ఎందుకు? ఆయన మరణం ఏమిటి? ఆయన పునరుద్ధానం ఎందుకు? ఈ మాటలు చాలు, ఎక్స్ట్రాలు అవసరం లేదు. ఎవరిని విమర్శించాల్సిన పని లేదు. ప్రభువు చెప్పాడు, ఎవరిని దూషించొద్దు, ఎవరిని ద్వేషించొద్దు అని చెప్పాడు. పరమతాన్ని ద్వేషించకూడదు ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా దేవుని ప్రేమను చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేయగలరు. ఈ చిన్నది ప్రేమ చూపించు. పాత నిబంధన ఏం చెప్పుద్దో తెలుసా అండి? పన్నుకు పన్ను. నువ్వు తప్పు చేసావా, ఇంత కానుక తెచ్చేసి ఇక్కడ చెల్లించేసే, నీ పాపం పరిహరించబడుతుంది. నువ్వు పాపం చేసావా, 2 గొర్రె పిల్లల్ని ఇచ్చేసేయి, బలి, నీ పాపం పోతుంది. కానీ క్రొత్త నిబంధన అలా చెప్పలేదు. మీరు అంతా చదువుకోండి. క్రొత్త నిబంధన అంతా ఏం చెప్తుందంటే, శత్రువుని సైతం ప్రేమించండి, అంతేకాదు ఆ శత్రువు కోసం కూడా ప్రభు ప్రాణం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. వేరే బలులు అక్కర్లేదు, ఏ బలి కోరట్లేదు. ఆయనే బలి పశువుగా మారిపోయాడు. అందుకని శత్రువును సైతం ప్రేమించమని చెప్పుద్దండి. నా యజమానుడు నా దేశంలోని ప్రవక్త దగ్గరికి వెళ్తే ఎంత బాగుండు. దైవజనుని తర్వాత మీరు గౌరవించాల్సిన వ్యక్తి, దేవుని తర్వాత గౌరవించాల్సిన వ్యక్తి దైవజనుడు, ప్రవక్త. రాజు కంగారు పడిపోతున్నాడు. సిరియా సైన్యాధిపతి బాగు చేయించుకుంటాకు వస్తున్నాడు అనగానే ఇజ్రాయెల్ రాజు బట్టలు చించేసుకుంటాడు. అమ్మో, ఒకసారి వచ్చాడు, నష్టం కలిగించి సంహరించి కొల్లగొట్టుకుపోయాడు, మళ్ళీ వస్తున్నాడు కుష్ఠరోగం వదిలించుకుంటానికి. ఒకవేళ అది జరగకపోతే మొత్తం నాశనం చేసేస్తాడేమో కోపోద్రిక్తుడైపోయి అని బట్టలు చించుకుంటే ప్రవక్త అంటాడు, ఎలీషా, రాజా నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నాకు తెలుసు, నీ దగ్గరికి వస్తే నా దగ్గరికి పంపించు, నేను చూసుకుంటాను, డోంట్ వర్రీ. ప్రవక్త దగ్గరికి వెళ్తే ప్రవక్త అంటాడు, నువ్వు వచ్చిన దాన్నే వెళ్ళు, బయలుదేరు, యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయి. అంటే ఎక్కడ లేని కోపం వస్తుంది ఇతనికి. ఎవరికి? సైన్యాధిపతి నైమానికి. నీ దగ్గరికి వస్తే
నువ్వేదో చెయ్యాడించి బాగు చేస్తావంటే వెళ్ళి ఆ మురుగుడు వెళ్ళి ఆ యోర్దాన్లో ములగమంటావా? మా దేశంలో దానికన్నా గొప్ప పవిత్ర నదులు లేవా సిరియా దేశంలో అని కోపోద్రిక్తుడై తిరిగి బయటకు వచ్చేస్తుంటాడు, వెనక్కి వచ్చేస్తుంటాడు. వెళ్ళి ఆ చిన్నదాని అంతు చూడాలి అన్నట్లుగా కోపం. అదే కదా పంపించింది ఆ లిటిల్ మెయిడ్. కోపం. దారిలో దాసుడు మాట్లాడతాడు, నయమాన్ గారు ఒక్క నిమిషం ఆలోచించండి, మీరు నా యజమాని, మీరు అటు వెళ్ళు అంటే వెళ్తున్నాను, ఇటు రా అంటే వస్తున్నాను, కొద్దిసేపు ఆ ప్రవక్త చెప్పిన మాట విందాం, అయితే అయింది లేకపోతే వెళ్ళిపోదామని చాలా సౌమ్యంగా చాలా మృదువుగా మాట్లాడతాడు నయమాన్తో ఆ దాసుడు. బైబిల్ ఏమి సెలవిస్తుందో తెలుసా అండి? ప్రొవెబ్స్ 15:1 నేను టైప్ చేయలేదు కానీ చూడండి ఒకసారి. ప్రొవెబ్స్ సామెతలు 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. చూసారా? మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది, నొప్పించు మాట. ఎంత గొప్ప కోపంలో ఉన్నప్పటికీ కూడా కొందరు అనుకుంటారు, చూడు నేను వచ్చాను, నన్ను చూడలేదు, నాకు దండేయలేదు, నాకు శాలువా కప్పలేదు, పదం ఇక్కడ మనకు వాల్యూ లేదు, నువ్వంటే లెక్కలేదు, పదం లేదు. ఇగో ఉండకూడదు. ఒక చోటకు వచ్చినప్పుడు నీకు ప్రయారిటీ లేదు, నీకు పిలుపు లేదు, నీకే అవకాశం ఇవ్వలేదు అంటే నువ్వేం అర్థం చేసుకోవాలి తెలుసా? నువ్వు ఇక్కడ చెప్పటానికి రాలేదు, నేర్చుకోవటానికి వచ్చావు, వినటానికి వచ్చావు. ఈరోజు దేవుడు నాకేదో నేర్పిస్తున్నాడు అనుకోవాలి తప్ప, అదేంటి మరి నేను చెప్పాలి కదా, చెప్పడానికి సిద్ధపడొచ్చాను. నువ్వు చెప్పాల్సింది కూడా దేవుడు ఎవరో ద్వారా చెప్పించేస్తాడు. నువ్వే చెప్పాలని ఏం లేదు, ఎవరో ద్వారా మాట్లాడతాడు. ఆ రోజు నువ్వు నేర్చుకోవాల్సిన క్రొత్తది ఉంది కాబట్టే నువ్వు ఆ స్థలంలో ఉన్నావు. వాళ్ళు నేర్పించినప్పుడు మనం మార్చుకుంటూ ఉండాలి, నేర్చుకోవాలి అంతే. ఇక్కడ నయమాను కోపం వచ్చింది, ఆ చిన్నదాన్ని చంపేద్దాం అన్నట్లుగా కోపోద్రిక్తుడైపోతాడు. దాసుడు మృదువుగా మాట్లాడతాడు, వెళదాం, అయితే అయింది లేకపోతే లేదు. ములగటానికి చెప్పింది చేయకుండా ఎందుకు? ఇప్పుడు దాకా చిన్నది చెప్పిన మాట విన్నావు, భార్య చెప్పిన మాట విన్నావు, రాజు చెప్పిన మాట విన్నావు, ప్రవక్త చెప్పిన మాట కూడా విను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా మాట కూడా విను రాజా. సైన్యాధిపతి గారు నయమాన్ గారు, అయితే అయింది లేకపోతే లేదు. దైవాధీన మోటార్ సర్వీస్ సెంటర్ చూసారా? అయితే అయింది లేకపోతే లేదు, వెళ్ళిపోదాం. జోర్డాన్ రివర్లో 7 సార్లు స్నానం చేసి లేచిన తర్వాత ఏమైందండి? అతని దేహము పసిపిల్లవాని దేహం వలె అయ్యింది. చాలామంది అంటారు నీళ్లు గొప్పయిరా అంటారు. నీళ్లు గొప్పవి కాదు, అక్కడ నదే గొప్పదమ్మా. నో, నది గొప్పది. పాస్టర్ గారు పవర్ఫుల్ అండి, పాస్టర్ గారు పవర్ఫుల్ అని కాదు. ఆ పిల్ల మంచి భక్తురాలండి, మీరు అన్నయ్యన్ని ఒప్పుకోవచ్చు. గొప్ప విషయం ఏంటో తెలుసా అండి? వీటన్నిటికన్నా ఆయన మాట వినటం గొప్ప. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట వినటం, అందుకే అంటాడు బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే ఆయన ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. మీరు ఎమోజీలు అది పెడతారు కదా, సూపర్ నైస్, ద బెస్ట్, శ్రేష్టము. పసిపిల్లవాని దేహం వలె ఎంత నైస్గా నునుపుగా పాలు పోస్తే కారిపోయినట్లు అట్లాగా తయారైంది, కుష్టుపోయి. ఆ పిల్ల పగపెట్టుకోవలసిన పిల్ల పరిమళించింది. ప్రైజ్ ది లార్డ్. ఇక సైన్యాధిపతి మారాడంటే మామూలు విషయమా? మొత్తం మొదలెడతాడు. ఇక నీకు నష్టం జరిగింది, నేను కాదనట్లేదు, నీకు అవమానం జరిగింది, నేను కాదనట్లేదు, నిజంగా నువ్వు కోలుకోలేని దెబ్బతీశారు, నువ్వు కాదనట్లేదు, కానీ నువ్వు మాత్రం ప్రేమించటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రేమించటం నేర్చుకోవాలి. అది ఎలాంటి ప్రేమ అయి ఉండాలి? దేవుని ప్రేమ అయి ఉండాలి. మానవ ప్రేమ స్వార్థపూరితం అమ్మ, స్వార్థపూరితం. ఇవాళ నేను నీకు పెడితే రేపు నీ నుంచి ఆశిస్తాను,
అది మానవ నైజం. కానీ దేవుని ప్రేమ ఏంటంటే స్వార్థము లేనిది. తిరిగి మన నుంచి ఏమీ కోరలేదు. ఆయన తనంతట తానుగా బలిగా అర్పించబడ్డాడు. స్వార్థము లేనిటువంటి ప్రేమ అది. సెల్ఫిష్నెస్. స్వార్థం లేదు. ఆలోచించండి పిల్లలు. నయమాను చాలా తీసుకొస్తాడు గిఫ్ట్లు ఇవ్వడానికి. ఎవరికి? ఎలీషాకి, ప్రవక్తకి ఇవ్వడానికి తీసుకొస్తాడు. బంగారము, వెండి, బట్టలు రథాల్లో వేసుకొస్తాడు ఇతనికి బాగు చేసి ఇవ్వడానికి. ఎలీషా అన్నాడు, నో, నాకొద్దు. ఎందుకు తీసుకోలేదంటారు? మరి మంచి ప్రార్థన చేసి ఉంటాడుగా, భక్తి చేసి ఉంటాడు కదా. తీసుకుని ఉంటే ఏమంటాడో తెలుసా? బయటికి వెళ్ళినాక నయమాను, అన్ని లక్షలు కట్టాను కాబట్టి డాక్టర్ ఆపరేషన్ చేశాడు, లేకపోతే ఫ్రీగా చేశాడా ఏంటి అంటాడు. నేను ఫీజు కట్టాను, బాగుపడ్డాను, వచ్చేసానని చెప్తాడు తప్ప దేవునికి మహిమ ఉండదు. ఆ మాట రాకూడదు అనుకున్నాడు అంతే. అప్పుడు అంటాడు, కనీసం ఇక్కడ కొంచెం మట్టి అన్న తీసుకెళ్తాను, బలిపీఠం కడతానంటే ఇప్పుడు అందరూ మట్టి మొదలెట్టారు. మట్టి ఎంత ఫూలిష్ అండి, ఆలోచించండి. పరిమళించుట, ఈ లిటిల్ మెయిడ్ ఎంత పరిమళించిందంటే ఆ ఇంట్లో బానిసగా బ్రతుకుతూ కూడా వాళ్ళకి మేలు కోరింది. అది నిజమైనటువంటి దేవుని బిడ్డ లక్షణం. లిటిల్ మెయిడ్. మనం పరిమళిస్తున్నామా, పగ పెంచుకుంటున్నామా? చిన్న తప్పు చేస్తే జన్మలో దాంతో మాట్లాడినంటావు. ఉన్నది ఒకటే జన్మ, ఓ కొట్టుకోమాక. బతుకుండంగా దాని గుమ్మం తొక్కనంటావు. ఏది నీవే? పరిమళించు. నీలో ప్రభువు ఉన్నాడని ఆ పరిమళ సువాసన వెదజల్లాలి. నిజమైన షారోను పుష్పం ఎవరంటే నువ్వు అవ్వాలి. పరిమళ సువాసన వెదజల్లాలి. గ్రహించండి, గుర్తుపెట్టుకోండి. నేను ముగింపులోకి వస్తున్నాను. టు ద టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్, పరిమళ పుష్పములు. నేను జస్ట్ ముచ్చటగా మూడే చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, లేడీ ఆఫ్ సమరయ, సమరీ స్త్రీ తన ప్రాంతమంతా పరిమళించింది. సెకండ్లీ, లీజియన్ ఆఫ్ డీమన్స్ ఆర్ డెవిల్స్, సేన దయ్యం పట్టిన వాడు పరిమళించారు. థర్డ్లీ అండ్ ఫైనల్లీ, లిటిల్ మెయిడ్, ఇజ్రాయేలు చిన్నది కూడా పరిమళించింది. ముగింపులోకి వస్తాను. బుక్ ఆఫ్ 2 Corinthians 2:15. 2 Corinthians, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:15. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. చూడండి, పౌలు తిమోతి కలిసి అక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళిద్దరు ఏమంటున్నారంటే, ఇటు రక్షించబడిన వారి పట్ల, ఇటు నశించిపోయే వారి పట్ల, వీళ్ళిద్దరి పట్ల మేము ఎలా ఉన్నాము? దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. మనలోంచి ఏ సువాసన రావాలి? క్రీస్తు సువాసన రావాలి. ఆ పరిమళ సువాసన రావాలి. రక్షించు వారి పట్ల, నశించు వారి పట్ల ఆ సువాసన వెదజల్లాలి. ఇప్పుడు ఒకసారి జరిగిన సంఘటన చెప్తాను. పూర్వకాలంలో చైనా దేశానికి ప్రభు ప్రేమను ప్రకటించడానికి ఎవరు వెళ్తారు? ఆ చైనా దేశం అంటే అప్పుడు కమ్యూనిస్టు దేశం అండి బాగా. ఎవరు వెళ్తారంటే, ఒక తల్లి వచ్చి, నా పెద్ద కూతురిని పంపిస్తాను మిషనరీగా అని, ప్రభు ప్రేమను ప్రకటించడానికి. అంతా కూడా మీటింగ్ పెట్టుకున్నారు, మాట్లాడగారు. ఆ పెద్దమ్మాయిని సువార్త ప్రకటించడానికి, దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి పంపించారు చైనా దేశానికి. 4 నెలలకే ఆమె డెడ్ బాడీ వచ్చేసింది. చంపేశారు అక్కడ సిపాయిలు. 4 నెలలకే డెడ్ బాడీ తిరిగి వచ్చేసింది. తీరని నష్టం అనుకున్నారు. ఈసారి ఎవరు వెళ్తారు ప్రభుని పెంచడానికంటే ఎవరు మాట్లాడలేదు. ఈ అమ్మాయికి 5 కూతుళ్ళు, ఈ తల్లికి. నా 2వ కూతుర్ని పంపిస్తానని 2వ కూతుర్ని కూడా డెడ్ బాడీతో పంపించారు. 3వ కూతురు, 4వ కూతురు, 4 కూతుర్ని చంపేశారు వాళ్ళు.
చైనా దేశం నుంచి. 5వ కూతుర్ని పంపించారు. అమ్మా, ఆ బిషప్స్ అన్నారు మీటింగ్ పెట్టి, ఏమా నలుగురిని కోల్పోయావు, చివరిది ఆ పిల్లనన్నా ఉంచుకుంటే. లేదండి, నేను చనిపోయేలోపు, నా పిల్లలు చనిపోయేలోపు యేసయ్య మమ్మల్ని ఎలా మార్చాడు, ఎలా రక్షించుకున్నాడు, ఎలా మా జీవితాలు పరిమళ సువాసన చేశాడు, కొందరికన్నా మేము ప్రకటించాలి. 5వ కూతుర్ని కూడా పంపించారు. 5వ కూతుర్ని కూడా చంపేశారు వాళ్ళు. ఎంత వేదన చూడండి, శోకం. ఫైనల్గా ఇక వాళ్ళు ఆశ వదులుకున్నారు. మళ్ళీ అడుగుతున్నారు దేవుని ప్రేమను ప్రకటించటానికి, ఆయన సిలువ త్యాగాన్ని గ్రహింపు కలిగించటానికి ఎవరైనా వెళతారా అన్నప్పుడు ఈమె లేచి నిలబడి అంటుందట, అమ్మ ఏమ్మా లేచావంటే, నాకు కూతురుంటే బాగుండేదండి, పంపించేదాన్ని, ఇంకొక కూతురు నాకు లేదు కాబట్టి నేనే వెళ్తాను అందట. నేనే వెళ్తాను. అందరూ మాట్లాడలేదు. ఆమెకి ఇక ఏం చెప్పినా వినదని అర్థమైంది. ఎందుకంటే 5గురు కూతుర్లను పంపించినప్పుడు ఏం చెప్పినా అదే సవాబు చెప్పుద్ది. కాబట్టి ఆమెను వారించలేకపోయారు. నేనే వెళ్తాను అని ఆమెను ప్రార్థన చేసి పంపించారు. అక్కడికి వెళ్ళినాక ఎంట్రన్స్ ఉన్నవాడు అన్నాడు సిపాయి, ఇగో ముసలి, నీకన్నా ముందు 5గురు వచ్చారు, వాళ్ళని చంపేశాం. ఈ ముసలమ్మ వాళ్ళ తల్లి అని తెలియదు ఆ సిపాయికి. ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తాం అంటే ఆవిడ అంటుందట, అయ్యా ఆ 5గురు కూతుళ్ళు, 5గురు నా కూతుళ్ళే, చంపితే నన్ను చంపే, కానీ చంపే ముందు నేను చెప్పే మాటలు 2 మాటలు ఆలకించని చెప్పి. ఏంటి 5గురు కూతుళ్ళని ఈ దేశం కోసం బలిచ్చావు నువ్వు, మళ్ళీ నువ్వు వచ్చావు చచ్చిపోవడానికి అని ఆ సిపాయి ఆమె మాట విని తన మనస్సు మార్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ ఒక్కడితో మార్పు మొదలైంది. ఆ సువాసన అనేక ప్రాంతాలకు వెదజల్లి. చప్పటి కూడా దేవుని స్తోత్రం చేద్దాం ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. నష్టపోయింది, తను సైతం మరణించడానికి సిద్ధమైంది. రక్షించు వారి పట్ల, నశించు వారి పట్ల మనం దేవునికి ఎలా ఉండాలి? క్రీస్తు సువాసన ఉండాలి. కొంతమంది అజ్ఞానులు ఇది మత ప్రచారం అనుకుంటారు. ఇది కానే కాదండి. మనసును బాగు చేసుకుంటాం, హృదయాన్ని బాగు చేసుకుంటాం. ఎస్, వినని వారికి నువ్వు చెప్పాల్సిన పని లేదు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి మనం ప్రకటించాలి. ప్రభువా, నేను పరిమళ సువాసనగా జీవిస్తాను, షారోను పుష్పం వల్లే నేను పరిమళిస్తాను అన్నట్లయితే ప్లీజ్ అలం క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనాపూర్వకంగా ఉన్నారు. ఎవరు అటు ఇటు చూడొద్దు ప్లీజ్. షారోను పుష్పం వల్లే పరిమళిస్తున్నామా? పరిమళ సువాసన వెదజల్లుతూ ఉన్నామా? ప్రేమిని వాళ్ళారు, ఎవరు అటు ఇటు చూడొద్దు. ఈరోజు ప్రభు నాతో మాట్లాడి ఉన్నాడు, నన్ను దర్శించి ఉన్నాడు. తండ్రి, నేను పరిమళిస్తాను అన్నట్లయితే నీ హస్తము చేయెత్తి దేవుని స్తుతించు. నా ఇంట్లో, నా వీధిలో, నా ప్రాంతంలో నేను సువాసన వెదజల్లుతాను అన్నట్లయితే సిగ్గుపడద్దు. థ్యాంక్ యూ మై డియర్ చర్చ్. ప్లీజ్ పుట్ డౌన్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు. ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. షారోను పుష్పము వలె ఎవరు పరిమళ సువాసన వెదజల్లుతారు, అటువంటి వారి జీవితంలో ఆశీర్వదిస్తానన్నావు. నష్టపోయినను, శ్రమపడినను పగ పెంచుకొనక ప్రేమిస్తూ పలకరించమని చెప్తున్నావు తండ్రి. ఎన్నిసార్లైనా క్షమించాలని చెప్తున్నావు దేవా. పరిమళ సువాసన వెదజల్లే కృప అందరికీ దయచేయమని, తీర్మానించుకున్న వారి తీర్మానములు స్థిరపరిచి ఆశీర్వదించమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. డియర్ చర్చ్, అందరూ అలాగే తలల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనాపూర్వకంగా సిలువను ధ్యానం చేద్దాం. ఇట్స్ టైమ్ ఫర్ హోలీ కమ్యూనియన్. ప్రభు అయినటువంటి యేసు యొక్క శరీరమును, రక్తమును తీసుకునేటువంటి సమయం, ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి సమయం.
ఎవరు అటు ఇటు చూడకుండా, అనాలోచనగా ఉండకుండా శిలువ ధ్యానంలో ఉందాం. గడిచిన పునరుద్ధానము నుండి ఈ పునరుద్ధానం వరకు ఎక్కడైనా తప్పిపోయామా? చెక్ చేసుకుందాం ఒకసారి. మీ చూపులు పాడైనవా? క్షమించమని దేవుణ్ణి అడగండి. మాటలు తప్పుగా మాట్లాడారా? మహోన్నతుని మన్నించమనండి. తలంపులు భ్రష్టు పట్టినవా? నడత చెడిపోయిందా? దిద్దుకో, శుద్ధి చేసుకో, సరి చేసుకో. అంతే తప్ప అయోగ్యంగా, అసమాధానంగా ఆయన బల్లలో చేయి వేసే ప్రయత్నం చేయొద్దు. అలా చేస్తే దేవుని దృష్టిలో అపరాధి అవుతావు, అనారోగ్యం పాలవుతావు, ఆయుష్ తక్కువ అవుతుందని వాక్యం హెచ్చరిస్తోంది. ప్రార్థనాపూర్వకంగా ఉందామా? అంచె దినమున లేపబడాలి అన్నా, నిత్య జీవము పొందాలి అన్నా, నిత్యము ఆయనతో నివసించాలి అన్నా ప్రభు చెప్పినట్లు మనం చేయాలి. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనములు. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ దేహము నాగల చల్లవలే దున్నబడింది మా కోసమే. మీరు సిలువలో పొందిన దెబ్బలను బట్టి మాకు స్వస్థత కలుగుచున్నది నాయన. యేసు, ఈ రొట్టెను మీ శరీరముగా మార్చి నన్ను నమ్ముచున్నాను. ఇది మీ శరీరమునకు సాదృశ్యము కాదు, మీ శరీరమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే భాగ్యతను దయచేయండి ప్రభువా. నీ దేహంలో చివరి రక్తబొట్టు వరకు మా కోసం ధారపోశారు. మీరు చిందించిన రక్తము ద్వారా మా పాపములకు క్షమాపణ కలుగుచున్నది తండ్రి. ఈ ద్రాక్షారసమును మీ రక్తంగా మార్చి ఉన్నానని విశ్వసిస్తున్నాను. ఇది మీ రక్తమునకు సాదృశ్యము కాదు, మీ రక్తమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే భాగ్యతను దయచేయమని ప్రభుని క్రీస్తు సిద్ధపడుతున్నాం దేవా. ఆమేన్. ప్రభుని యేసు రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నల్లగొట్టబడిన నా శరీరము, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. ఆ ప్రకారమే ఆయనకు పాత్రను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందించబడిన నిబంధన రక్తం, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. Dear church, are you ready to take the holy communion? Please come forward. First ladies, ఎవరైతే రక్షించబడి బాప్తిస్మం పొంది ఆయన కుటుంబ సభ్యులుగా జీవిస్తున్నారు అటువంటి వారు ఆయన శరీరం రక్తం తీసుకుంటానికి ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. ముందు స్త్రీలను ఆహ్వానిస్తున్నాం. వచ్చేవారికి దారి ఇవ్వండి. మీ బైబిల్స్ మీ దగ్గర పెట్టుకోండి, ఎవరికి తగలకుండా చూసుకోండి. అందరూ శిలువ ధ్యానంలో ఉందాం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదదీసి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదదీసి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ.
జెంట్స్ ప్లీజ్ కమ్, పురుషులు రండి. జెంట్స్ ప్లీజ్ కమ్. ఎవరైనా రక్షించబడి బాప్తిస్మం పొంది ఆయన శరీరము రక్తము అందనట్లయితే, ఇక్కడికి రాలేని పక్షంలో ఉన్నట్లయితే మీ చెయ్యెత్తి చూపించండి. ఆయన శరీరము రక్తము మీకు అందించబడుతుంది. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా నేను ఈ భూమి మీద ప్రభుని తాకుచున్నాను, ఆయనను స్పర్శిస్తున్నాను అన్న విచక్షణ కలిగి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువను, ఆయన మరణమును మరియు ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకముగా అందరము ఒక్కసారి ఆయన శరీరాన్ని భుజిద్దాం. ప్లీజ్ టేక్ ద బాడీ ఆఫ్ జీసస్. లైక్ దట్. ఆ ప్రకారంగానే ప్రభు అయినటువంటి క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానములను స్మరణకు తెచ్చుకుంటూ ప్రార్థనాపూర్వకముగా అందరము ఒకసారి ఆయన రక్తాన్ని సేవిద్దాం. ప్లీజ్ టేక్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. డియర్ చర్చ్, రియల్లీ వీఆర్ బ్లెస్డ్. మనం ఎంతో ధన్యులం, ఎంతో భాగ్యవంతులం. ఆయన శరీరము తిని ఆయన రక్తం సేవించాం, ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన్ని ధరించుకున్నాం. దేవాలయంలో ఎలా ఉన్నామో దేవాలయము బయట కూడా సత్ప్రవర్తన కలిగిన సత్క్రైస్తవైన ప్రదర్శించాలి. జాగ్రత్త. నిన్ను బట్టి నీ నడతను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడేమో, అది నీకేమాత్రం మంచిది కాదు. ఇప్పుడే చెక్ చేసుకుని సరి చేసుకో. నీ లైఫ్ స్టైల్, నీ యాటిట్యూడ్ని బట్టి అన్యజనుల మధ్య దైవనామము దూషణ పాలవుతున్నదేమో, అది కూడా నీకేమాత్రం మంచిది కాదు. ఇప్పుడే చెక్ చేసుకుని సెట్ చేసుకో. ఇంకా ఇక్కడ ఆయన శరీరం రక్తం చాలా మిగిలి ఉన్నది. ఇది ఎవరి కోసమో తెలుసా సహోదరి సహోదరుడా? యేసు నాకు కాదు, దేవుడు యేసుక్రీస్తు. ఇప్పుడే వద్దు బాప్తిసం, అప్పుడేనా? నేను ఇంకొన్నాళ్ళు లోకాన్ని ఎంజాయ్ చేయాలని వాయిదా వేస్తున్నావే, నీకోసమే. అంతేకాదు, రక్షించబడ్డానని చెప్పి బాప్తిస్మం పొంది లోకానుసార పాపం వదలలేక ఆయన బల్లలో చేయి వేయలేక దూరంగా ఉన్నావే, నీకోసం కూడాను. అలా ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు అలా వాయిదా వేసి వేసి నీ జీవితంలో అర్ధాయుష్కాలం అనారోగ్యంతోనే అలవాటు చేసుకుని అలా బతికేస్తున్నావా? అశాంతితోనే అలా జీవించేస్తున్నావా? జరిగిన నష్టం చాలు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభు చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ప్రభు యొద్దకు రాగలవా? రక్షించబడి బాప్తిస్మం పొందగలవా? పరిశుద్ధ జీవితం జీవించి చూపించగలవా? నువ్వు అలా చేటుకు తీర్మానించుకుని రాగలిగితే ప్రభు తన కౌగిలిలో తన ప్రశాంతతను, తన పరిశుద్ధతని పంచి ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాడు. తీర్మానం చేసుకో. మహోన్నతుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా, నీకు వందనములు నాయన. ఈ దినం నీ బల్లలో పాలు పంపులు పొందలేని వారు అనేకులున్నారు. దయచేసి వారిని మన్నించి వారికి మరో తరుణం సిద్ధపరచమని ప్రాధేయపడుతున్నాను. మెట్టుకైతే నీ బల్లలో చేవేయటానికి, నీ రక్తమాంసములు స్వీకరించటానికి మీరు మాకిచ్చిన అర్హత, యోగ్యత, భాగ్యత, ధన్యత, ఆధిక్యతలన్నిటిని బట్టి హృదయపూర్వకంగా ప్రభు అయిన క్రీస్తు నామమున కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ కమ్యూనియన్ కప్స్ అన్ని అక్కడ ట్రేస్లో పెట్టండి అమ్మా. పెద్దవారి దగ్గర తీసుకోండి, క్రొత్త వారి దగ్గర తీసుకోండి దయచేసి. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ టేక్ యువర్ సీట్స్. దిస్ ఈజ్ టైమ్ ఫర్ ఆఫరింగ్స్. క్వైర్ వారు ఒక పాట పాడుచుండగా సమర్పణ కానుకలు స్వీకరించబడతాయి.
కానుకలు పట్టేవారు మీ మధ్యకు వస్తున్నారు. అందరూ సిద్ధపడి ఉందాం. ఇట్స్ టైమ్ ఫర్ ఆఫరింగ్స్. కానుకలు అర్పణలు అర్పించు సమయం. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కుమ్మరించునే. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కుమ్మరించునే. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నిట్టూర్పు శబ్దము విన్నా నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే. నిట్టూర్పు శబ్దము విన్నా నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే. కరిగిపోను నేను, అనగార్చబడను నేను, కరిగిపోను నేను, అనగార్చబడను నేను. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. విచారించేవారు లేక ఒంటరయ్యున్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలననిచ్చునే. విచారించేవారు లేక ఒంటరయ్యున్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలననిచ్చునే. కూలిన కోటను రాజగృహముగా మార్చును, కూలిన కోటను రాజగృహముగా మార్చును. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. ఇట్స్ టైమ్ ఫర్ అనౌన్స్మెంట్స్. మన మధ్యలో ఉన్న వెంకటేష్ సార్ తెలుగు అనౌన్స్మెంట్స్ మరియు మమతా మ్యామ్ ఇంగ్లీష్ అనౌన్స్మెంట్స్ చదువుతుండగా అందరూ శ్రద్ధగా వినాలని కోరుచున్నాము. Special announcements.
Please pray for Dr. YSR's family. We have midweek service in our church on Wednesday, that is 12th November 2025 at 6 p.m. Please pray and participate. We have Women's Fellowship in our church on Thursday, that is 13th November at 5 p.m. Beloved women in Christ, please pray and participate. Please pray for job searching persons. 40 days fasting prayer are continuing in our church. Please participate. Coming Sunday, that is 16th November 2025, we have three services in our church. Timings: first service 7 a.m., the second service 10:30 a.m., third service 3 p.m. Please pray